పాటే మీకు డబ్బులు వస్తాయంటే వాళ్ళు తీసుకున్నారు కాబట్టి తీసుకున్న వాళ్ళతో డబ్బులు ఇప్పించే బాధ్యత ఇక్కడ మన మీద ఉంది, పోలీస్ వారి పైన ఉంది. కాబట్టి ఈరోజు ఎలాగో మీడియా దృష్టికి వచ్చింది, పోలీస్ వాళ్ళ దృష్టికి వచ్చింది, అంతకుముందు కూడా కేసులు అయ్యాయి, వాళ్ళు జైలుకి పోవడం జరిగింది. అవును. దయచేసి ఇప్పటికైనా మీరు ఆధారం లేనివి, అనవసరమైనటివి ఇటువంటి వీడియోస్ కానీ ఇటువంటి సంఘటనలు కానీ మీరు చేయకండి అని నేను బాధితులకు, న్యాయమైన బాధితులకు నేను క్లియర్గా చెప్తున్నాను. ఈ మంగ్లీకి సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి తప్పు చేయలేదంటూ పోలీస్ అధికారులు కూడా కొన్ని ప్లేసులలో ధృవీకరిస్తూ ఉన్నారు. మీడియా వేదికగానే ఆ మాటలు చెప్పేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మధు అరెస్ట్ అవుతూ ఒక వీడియో రిలీజ్ చేసి వెళ్ళారు. మీరు ఎవరినైతే బాధితుడు అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ బాధితుడు కాదు, అతడే నిందితుడు అంటూ ఆ వీడియోలో చెప్పినటువంటి సందర్భం చూస్తాం. అసలు ఏం జరుగుతూ ఉంది ఇక్కడ? ముఖ్యంగా మీరు ఒకటి గమనించగలరన్నా, యాక్చువల్గా మధు అనేటోడు A1 వాస్తవం, A2 పాల్దియ భరత్ చౌహాన్, A3 పాల్దియ శైలజ చౌహాన్, వీళ్ళు ముగ్గురు కూడా నిందితులు. వీరు ముగ్గురు చేసిందే గాక వీరి వెనక 100కు 200% మంగ్లీ తమ్ముడు ఉన్నాడు అనేది వాస్తవం. ఇది అది ఉన్నందుకే మంగ్లీ గారు కూడా దీనిలోకి బయటకు రావడం జరిగింది. అండ్ మధుని శివని కాపాడనికనే మంగ్లీ గారు కూడా ఈ యొక్క కుయుక్తులు పన్నుతున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. దీన్ని డైవర్ట్ చేయడం కోసం అక్కడ సుబ్బారావు గారి మీద కేసు పెట్టి ఆయన మీద ఫైట్ చేయడం ఒకటి, తర్వాత మంగ్లీ నోట యమకాంత్ రెడ్డి అనే పేరు, మంగ్లీ గారు అడ్వకేట్ గారి నోట యమకాంత్ రెడ్డి అనే పేరు, అక్కడ రమావత్ మధు నోట యమకాంత్ రెడ్డి అనే పేరు, మరికొందరు బాధితులని మభ్యపెట్టి వాళ్ళకి డబ్బాజ చూపి వారితోని కూడా యమకాంత్ రెడ్డి అనే పేరుని స్పష్టంగా పలికిస్తున్నారు. అంటే మీరు దీనిలో స్పష్టంగా ఒక్కటి అర్థం చేసుకోవాలి, యమకాంత్ రెడ్డి అనేటోడు బాధితుడు, కానీ పోతా వాడిని నిందితుని చేసిపోయారు. చాలా మంది నన్ను అడుగుతున్నారు ఏంది యమకాంత్ రెడ్డి పరిస్థితి అని. అవును, ఒకటే చెప్పాడు యమకాంత్ రెడ్డి, నేను ఈ రోజు తప్పు చేయలేదు కాబట్టి నేను ఇంతమంది ప్రజల్ని ఇంతమంది నన్ను నమ్మి పెట్టారు. అంటే నన్ను నమ్మి అంటే నేను ఒక టీం లీడర్గా ఉన్నా, ఇంతకుముందు పనిచేసినటువంటి కంపెనీలో నేను ఒక టీం మెంబర్ని కాబట్టి, టీం లీడర్ని కాబట్టి వారందరూ కూడా నా మాట గౌరవించారు. వాళ్ళు దీనిలో ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ప్లస్ నేను దీనిలో పెడితే మంచిగా ఉంటుందని నేను కూడా చెప్పాను. చెప్పిన క్రమంలోనే అందరం కలిసి దీనిలో పెట్టాము. కానీ పెట్టిన ప్రతి చోట కూడా మధు గారు ఉన్నారు, మధు గారికి అకౌంట్కి ప్రతిదీ పంపించారు. కానీ లాస్ట్ కి నా అకౌంట్కి కొంత అమౌంట్ ఆయన ఎందుకు పంపించిండు, నేను కొంత అమౌంట్ ని రైస్ మిల్ అనే దానికంటే రైస్ మిల్లుకి కొట్టాడు. అది రైస్ మిల్లు కొట్టిన అమౌంట్ ఏంటి, సిమెంట్ ఫ్యాక్టరీ కట్టిన అమౌంట్ అది. ఓకే, ఇప్పుడు రమావత్ మధు పోతా ఇట్లా పలానా ఇన్ని కోట్లు హేమకాంత్ రెడ్డి మా గురువు దగ్గరనే ఉన్నాయని చెప్పిపోయింది కదా. ఆ చెప్పిపోయిన వీడియోలో ఒక్కటి గ్రహించాలి. ఇప్పుడు హేమకాంత్ రెడ్డిది కూడా మేము టోటల్ స్టేట్మెంట్ చూసినాం, పోలీసు వారు కూడా చూశారు. ఫస్ట్ ఇచ్చిన డబ్బులన్నీ ఇప్పుడు ఎవరైతే ఇంట్రెస్ట్ అంటే వాళ్ళకి వడ్డీ రూపకంగా ఇవ్వాలని చెప్పిండో ఆ వడ్డీకి సంబంధించిన కొంత డబ్బులు ఒక 30 లక్షలు ఒకసారి 30 లక్షలు ఒకసారి పంపించడం జరిగింది. మిగతా అమౌంట్ ని ఏదైతే వాడు 3 కోట్లని ఆరోపణ చేసిండో ఆ డబ్బులు అక్కడ రైస్ మిల్ అంటే అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్నటువంటి వ్యక్తికి 2 ఉన్నాయన్నమాట కంపెనీస్, ఒకటి రైస్ మిల్ ఒకటి సిమెంట్ ఫ్యాక్టరీ. రైస్ మిల్ అనే అకౌంట్ లో అమౌంట్ వేయించుకున్నాడు. స్పష్టంగా హేమకాంత్ రెడ్డి అమౌంట్ అక్కడికి వెళ్ళింది. ఇందులో ఎక్కడ కూడా మనం హేమకాంత్ రెడ్డి కోసం పోలీసులు వెతుకుతున్నారు. హేమకాంత్ రెడ్డి ఇప్పుడు అబ్స్కాండ్ లో ఉన్నాడు. హేమకాంత్ రెడ్డిని తప్పించేశారు. హేమకాంత్ రెడ్డి ఇప్పుడు కనబడట్లేదు. ఇవి మనకు వినబడుతున్నటువంటి ముచ్చట్లు. హేమకాంత్ రెడ్డి మొన్నటి వరకు మీతోనే తిరిగిండు. మరి ఇప్పుడు హేమకాంత్ రెడ్డి పోయే ముందు ఏమైనా మీతో మాట్లాడిండా, మీరే ఎక్కడైనా దాచిపెట్టారా ఏంటి? అసలు మేము ఎందుకు దాచిపెడతామండి, ఇంతమంది బాధితులు మీ కళ్ళెదురుగానే ఉన్నారు. అవును, మీరు చూస్తూనే ఉన్నారు. ఈ రోజు వరకు 10 రోజులైంది వాళ్ళు కంటిన్యూగా. అవును, వాళ్ళ బట్టలు చూసిర్రు, వాళ్ళ కాళ్ళు చూసిర్రు, వాళ్ళ ముఖాలు చూసిర్రు. అవును, హేమకాంత్ రెడ్డి కూడా మనడి వరకు యాక్చువల్ గా ఎప్పుడైతే చెప్పిపోయిండో ఆ రోజు ఒక స్పష్టంగా ఒకటే చెప్పిండు, అన్న వీళ్ళు ఇట్లా పెట్టిరు కదా, నేను ఖచ్చితంగా కడిగిన ముత్యంలాగా నేనుంటా, నేనుండేది కాక మా వాళ్ళ కడిగిన ముత్యాలాగా నేను బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. కానీ దాంట్లో ఎటువంటి అనుమానం లేదని నేను పోలీసు వాళ్ళకి 100% సహకరిస్తా. నేను పోలీసు వాళ్ళ దగ్గర నేనే సరైన రైతా, దాని ఏముంది, నా మీద కేసు పెట్టించిర్రు. కానీ దీనిలో ఎంత వాస్తవం అనేది కూడా పోలీసు వారికి కూడా తెలుస్తుంది, మీడియా వారికి కూడా తెలుస్తుంది. ఎందుకంటే కేవలం ఈ రోజు నేను ముందరుండి మంగ్లీ గారి పేరు కానీ, మంగ్లీ గారి తమ్ముని పేరు కానీ, మంగ్లీ గారి కుటుంబాన్ని నేను ఈ రోజు వెలికి తీయడం ద్వారానే ఈరోజు ఇంతమంది పన్నాగం పన్ని నన్ను బయట పెట్టి ఇవాళ చేసిర్రు, నో ప్రాబ్లం. కానీ మా తమ్ముడిని చూస్తే అట్లా కనబడుతున్నాడు అంటూ డీజీపీ ఆఫీస్ దగ్గర ఒక ప్రెస్ మీట్ లో మంగ్లీ
వాళ్ళ తమ్ముడిని ముందుకు తీసుకొచ్చి మొహం చూస్తే అసలు పైసలు తీసుకునే వాళ్ళ కనబడుతుందా అని చెప్పేసి మాట్లాడింది. ఇప్పుడు మీరేమో మంగ్లీ తమ్ముడు అని 3-4 సార్లు ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? మంగ్లీ తమ్ముడు ఈ స్కామ్ లో ఇన్వాల్వ్ అయ్యింది అని చెప్పడానికి ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? మీరు స్పష్టంగా ఒకటి గ్రహించాలి, మంగ్లీ గారు ఎప్పుడు కూడా ఇంటర్వ్యూ ఎవరికి ఇవ్వలేదు. ఒక ఇంటర్వ్యూలోనే స్వయంగా మంగ్లీ గారు చెప్పారు. ఏం చెప్పారు? మా తమ్ముడికి వాళ్ళు పరిచయం. ఓకే. ఎవరు? రమావతి మద అనే వ్యక్తులు పరిచయం. అంతకుముందు మాకేం చెప్పింది? రమావతి మద అంటే ఎవడో తెలియదు, వాడి ముఖం నేను చూడలేదు, అసలు మేము ఎక్కడ పోలేదు, నేను అసలు మా తమ్ముడు ఇన్వైట్ చేసి మా తమ్ముడిని ఒక దానికి ఇన్వైట్ చేస్తే ఫంక్షన్ మా తమ్ముడు వెళ్ళిండే గానీ అంతకుమించి మా తమ్ముడికి తెలియదు అన్న వ్యక్తి మంగ్లీ గారే. అవును. ఏమి ఇంటర్వ్యూలో ఏం చెప్పారండి? మా బిల్డింగ్ అది వాస్తవమే, మా ఫ్లాట్ వాస్తవమే, కానీ మేము అమ్మడానికి పెడితే వాళ్ళు ఒక నెల రోజులు వాడుకొని మళ్ళీ తర్వాత మాకు వద్దని వదిలేసిపోయినారు. అవును. అది ఒక బైక్ కాదు, కారు కాదండి, ఒక ఫ్లాట్ ని మీరు వాడుకోండి ఒక నెల రోజులని. ఎవరైనా ఇది వాడుకొని మీకు నచ్చితే తీసుకోండి అని చెప్తారా? వినేటోళ్ళకైనా ఉండాలి, చెప్పేటోళ్ళకైనా ఉండాలి. ఒక్కటి మీరు గ్రహించాలి. ఓకే. మీకు నచ్చిందా దీంట్లో? అండ్ ఇంకొకటి చెప్తా, నేను మంగ్లీ గారి తమ్ముడిని ఒకటే అడుగుతున్నా, ఈ యొక్క ఫోటోలో ఉన్న అబ్బాయిని గాని ఈ యొక్క ఫోటోలో ఉన్నటువంటి కార్ని గాని నువ్వు బాగా గ్రహించాలి. తమ్ముడు శివ, ఈ రోజు ఇంతమంది కళ్ళు కప్పి నువ్వు ఏం ఎరగని వాడిలాగా మీ అక్క చేత ఈ పిల్లోడేనా ఇతనైనా తప్పు చేసేది అని మీరు గడ్డం పట్టుకొని బతిమలాడుతున్నారు కదా. మీరు ఎవరు ఈ పక్కన అబ్బాయి ఎవరు, ఈయన ఎవరు? అది శివకి తెలుసు బాగా. శివగారి నోటనే వస్తుంది అది ఎవరు అనేది. నేను మళ్ళా ఈ కారు ఎవరిది ఇది ఎవరిది అనేది మీరు బాగా అడగండి. ఏదో మామూలు ఫోటోలో కనబడుతుంది కదా, కార్కు ఈ ఫోటోకి ఏం లింక్ అసలు? ఇక్కడ కార్ ఉంది, ఈ కారులోనే 30 లక్షల రూపాయలు శివకి అందినాయి. ఈ యొక్క కారులోనే తీసుకొచ్చారు. ఈ స్కామ్ కు సంబంధించిన 30 లక్షల రూపాయలు శివకి అందినాయి అంటారా? ఈ 30 లక్షల రూపాయలు అందిన రోజు డేట్ కూడా నేను క్లియర్ చెప్తా. 9వ తారీఖు 6వ నెల 2025. 9వ తారీఖు 6వ నెల 2025. 9వ తారీఖు 6వ నెల 2025. ఓకే. ఆ రోజు మన ఔటర్ రింగ్ రోడ్ లో సబ్వే రోడ్ లో కార్ ఆపి ఇంకొక కారు ద్వారా ఆ యొక్క 30 లక్షలు తీసుకొని వేరే కార్లకి మంగ్లీ గారి తమ్ముడు షిఫ్ట్ చేయడం జరిగింది. ఇది వాస్తవాలు కూడా త్వరలో ముందుకు వస్తాయి. మీరు ఇంకా ఎన్ని రోజులు ప్రజల కళ్ళు కప్పి మీరు సెలబ్రిటీ అనే ఒక ట్యాగ్ వేసుకొని ఇంత మందిని మోసం చేస్తున్నారు. మీరు అదే విధంగా మీరు కులం ట్యాగ్ వాడుతున్నారు, కానీ ఈ రోజు వారి కులం వారు కూడా వాళ్ళు మాలో బహిష్కరించమంటున్నారు, మాట్లాడుతున్నారు. అద్భుతంగా చెప్తున్నారండి. అన్న సంపత్ నాయక్ అన్న గారు చాలా అద్భుతంగా మాట్లాడారు. మీరు కులాన్ని వాడుకోవాల్సిన అవసరం లేదు. మీరు మా నుంచి పైకి వచ్చారు. మన కులం అంతా మన బీసీ ఎస్సీ ఎస్టీ మా అనగారిన ప్రజలంతా చూస్తేనే ఈ రోజు నువ్వు సెలబ్రిటీ అయినావు. వీళ్ళందరూ గుర్తించకపోతే నువ్వు ఈ స్థాయిలో ఎట్లుంటుంటివి అని ఆయన మంచిగా ప్రశ్నించారు. అండ్ ఒకటి ఆయన స్పష్టంగా ఏం చెప్పిండు, నువ్వు కడిగిన ముత్యం పోలే బయటకు వచ్చేంత వరకు కూడా సినీ ఇండస్ట్రీలో గానీ ఎక్కడ పాటలు గానీ నువ్వు పాడకూడదు, గెస్ట్ గా కానీ నువ్వు పోకూడదు అని చాలా అద్భుతంగా చెప్పిండు. ఈ మాటకి మంగ్లీ గారు కట్టుబడి ఉండాలని నేను కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే మంగ్లీ గారు ఇప్పటికే 2 మాటలు తప్పిర్రు. ఒకటి, మా ముందర ఏం చెప్పారు, బాధితులకి నేను అండగా ఉండి బాధితుల పక్షాన నిలబడి నేను వాళ్ళకి సహాయం చేస్తా అని చెప్పిన మంగ్లీ ఎక్కడో దూరం ఉండి వాళ్ళని ఆఫీసులకు పిలుచుకున్న వాళ్ళకి 1,05 లక్షల రూపాయలు ఇచ్చి వారితోనే ప్రెస్ మీట్లు పెట్టిస్తుంది ఈ రోజు. అవును, ఇది ఎక్కడ వరకు న్యాయం? నీ తప్పు లేకపోతే నువ్వెందుకు వాళ్ళని సపరేట్ గా పిలిపించుకుంటావు? ఒక్కసారి నేను మళ్ళీ చెప్తున్నా, మేము కలిసిన రోజే మిమ్మల్ని ఒక 3 వ్యక్తులు వచ్చి కలిశారు. ఆ 3 వ్యక్తులు ఎవరో కూడా మంగ్లీ గారికి మీరు బాగా మీకు స్పష్టంగా తెలుసు. ఆ వీడియోలు కూడా ఎక్కడ మేము కలిసామో అక్కడనే వారు వచ్చి కలిశారు. ఆ వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి, మేము ఖచ్చితంగా బయట పెడతాం. దీనిలో ఎక్కడ వెనక్కి తగ్గేది లేదు. ఇప్పటికి 10 రోజులైంది వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు, వాళ్ళకి తిండి లేదు, తిప్పలు లేదు. ఎట్లున్నారని మీరు ఒక్కరికైనా ఒక్క బాధితులకైనా మీరు ఫోన్ చేసి అడిగిర్రా? ఈరోజు బాధితుల పక్షాన నేనుండి నా నుండి ఈరోజు సుబ్బుకి నేను కేసు అప్పగించడం జరిగింది, అడ్వకేట్ సుబ్బారావు గారికి. అవును, అడ్వకేట్ సుబ్బారావు గారు కేసు అప్పగిస్తే ఆయన మీద మీరు నిందలు మోపి ఆయనను ఒక ఫ్రాడ్ గా చిత్రీకరించి ఆయనకి ఏదో వేరే ఆశలు ఉన్నాయని చెప్పి మీరు ఆయన ద్వారా ఈ టాపిక్ ను మళ్లించాలనే ప్రయత్నం కూడా చేశారు. అవును, తప్పు మీద తప్పు చేసుకుంటూ వచ్చినారు. ఇప్పటి వరకు ఒక్క బాధితులతోనైనా ఒక్క బాధితురాలతోనైనా మీరు మాట్లాడారా? మాట్లాడినట్టు ఒక రికార్డు గాని ఒక ఎవిడెన్స్ గాని ఉందా? ఎస్, అభిషేక్ నాయక్ పేరు ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటా ఉన్నాం. అసలు దీనిలో అభిషేక్ నాయక్ది పాత్ర ఏంటి?
ఇప్పుడు ఎవరైతే భరత్ అతను అప్స్కాన్ లోనే ఉన్నట్టున్నారు, శైలజ తను అప్స్కాన్ లోనే కనబడుతుందని చెప్తా ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి హిమకాంత్ రెడ్డి కేవలం ఇప్పుడు మధు ఒక్కడు మాత్రమే లొంగిపోయినట్టుగానో లేకపోతే అరెస్ట్ చేసినట్టుగానో మనకైతే కనబడతా ఉంది. ఇప్పుడు ఈ మిగిలినటువంటి వాళ్ళ పాత్రలు లాంటివి అసలు మీరు అడిగింది కరెక్టే. ఇక్కడ రమావత్ మధు మంగ్లీ గారు తమ్ముడు ఈరోజు ఏం ఎరగనటువంటి బాలుడు అనమాట. ఈయనకి ఏం తెలియదు, ఈ బాలునికి సన్మానం చేయించుకుంటున్నాడు అనమాట. ఇక్కడ ఉన్నట్టు ఆయననే అభిషేక్. ఓకే, ఈయన కూడా స్వయంగా ఒక ఇంటర్వ్యూలో జరిగింది ఏంటో పూసగుచ్చినట్టు చెప్పడం జరిగింది. కనీసం మీరు ఈ ఇంటర్వ్యూలు చూసైనా వీరి నిజాలని గ్రహించైనా మీరు ముందుకొచ్చి తప్పు జరిగిందని బాధితులకు న్యాయం చేయాలని నేను మా సిస్టర్ మంగ్లీ గారికి విన్నవించుకుంటున్నాను. ఫైనల్ గా ఇప్పుడు ఇంతమంది మీతో పాటుగా తిరుగుతున్నారు, పోలీసులను మీరు ఏమైనా మళ్ళీ కలిసారా? పోలీసులు ఏమన్నా వీళ్ళ విషయంలో ఏం జరుగుతుంది ఏంటంటే ఈ యొక్క ప్రోగ్రెస్ ఏమన్నా మీతో చెప్పేటువంటి ప్రయత్నం జరిగిందా? 100% మేము పోలీసు వారిని కలిసి వీరి యొక్క డాటాని కూడా మేము పోలీసు వారికి అందించాము. వారు కూడా చాలా మంచి స్పష్టంగా ఖచ్చితంగా ప్రతిదీ కూడా ఇంక్లూడ్ చేసి మేము అంత డాటా అంతా సేకరించి ఖచ్చితంగా బాధితులకు న్యాయం చేస్తామని కూడా పోలీసు వారు కూడా వాళ్ళు రోడ్ల మీద తిరగకుండా ఇండ్లకి వెళ్ళండి అని కూడా ధైర్యం చెప్పడం జరిగింది. ఆఫ్లైన్ లో వచ్చినటువంటి మనీ ఎంత, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ రూపకంగా ఇటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ కానివ్వండి, యూపీఐ ట్రాన్సాక్షన్స్ చాలా కనబడతా ఉంటాయి, భూమి యూపీఐ నుంచి వెళ్ళి అట్లా ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఆఫ్లైన్ ఆన్లైన్ ఒక అంచనా వేయగలిగారా ఎంత జరిగింది అంటే? మా సైడ్ నుంచి 11.5 కోటిలో సుమారు 1,20,00,000 ఆఫ్లైన్ హ్యాండ్ క్యాష్, మిగతాదంతా ఆన్లైన్ బై త్రూ డైరెక్ట్ రామావత్ మధు అకౌంట్ కే పోయింది. ఓకే, మొత్తం అవన్నీ డీటెయిల్స్ ఇచ్చారు, టోటల్ డీటెయిల్స్ పూసగుచ్చినట్టు పిన్ టు పిన్. వాళ్ళు ఎక్కడ వచ్చి ఏం మోటివేషన్ క్లాస్ చెప్పి ఏం మోసం చేశారు, ఆ మోసం వెనుక ఎవడెవడు ఉన్నాడు అనేది కూడా మేము పోలీస్ వారికి కూడా క్లియర్ గా డాటా ఇవ్వడం జరిగింది. ఓకే, హిమకాంత్ రెడ్డికి నేను కొంత పైసలు ఇచ్చాను, హిమకాంత్ రెడ్డి ఏదైతే రమావత్ మధు ఉన్నాడో మధు పంపించాడంటూ కొంతమంది బాధితులు మాత్రం చెప్తా ఉన్నాడు. హిమకాంత్ రెడ్డికి ఎంత డబ్బులు వచ్చి ఉండొచ్చు, వాటిని హిమకాంత్ రెడ్డి దగ్గర పెట్టుకున్నాడా, హిమకాంత్ రెడ్డి నుంచి వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి ఏదైతే కొన్ని ప్రాజెక్టులు అని చెప్తా ఉన్నారు వాటికి ఫార్వర్డ్ చేశాడా? లేదండి, నేను ఇందాకనే మీకు ఫస్ట్ లో చెప్పింది కూడా హిమకాంత్ రెడ్డి టాపిక్ వచ్చినప్పుడు చెప్పినాను. 100% హిమకాంత్ రెడ్డి అకౌంట్ కి అంటే హిమకాంత్ రెడ్డి గారికి బృందశ్రీ అనే అకౌంట్ అంటే వాళ్ళ కూతురు పేరు మీద ఉన్నటువంటి కంపెనీ అకౌంట్, కరెంట్ అకౌంట్ ఉండడం చేత ఏం చేసిండు, సార్ ఇది నేనే అంత కొట్టలేను కాబట్టి మీ అకౌంట్ కి నేను కొంత ట్రాన్స్ఫర్ చేస్తాను, మీరు బాధితులకు కట్టండి కొంచెము. అంటే కట్టండి అంటే ఏంటి, వాళ్ళ అసలు అమౌంట్ కాదు, వీళ్ళకి నెలవారీగా ఇంట్రెస్ట్ ఇస్తా అని చెప్పారు కదా, ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ ఒక 2 నెలల అమౌంట్ ని ఈయన అకౌంట్ కొట్టడం జరిగింది. ఆ తర్వాత హిమకాంత్ రెడ్డి బాధితులకు అంటే ఎవరైతే గద్వాల్, కర్నూలు, పటాన్చెరు సంథింగ్ ఎవరైనా ఉన్నారో వాళ్ళందరికీ కూడా డోన్ వాళ్ళకందరికి కూడా ఆయన ఇవ్వడం జరిగింది. కొంతమంది ఇప్పుడు ఎవరైతే ఆరోపిస్తున్నారో వాళ్ళందరూ కూడా సరే హిమకాంత్ రెడ్డి గారికి మీరు స్వయంగా ఆయన నమ్మి మీరు ఇచ్చిండొచ్చు, కానీ అంతకు ముందు మీరు ఏం చేసారు, ఎక్కడెక్కడ పోయారు, ఎవరు కలిసిరు అనేది కూడా మీరు కూడా ఆలోచించుకోవాలండి. మీరు డైరెక్ట్ ఓన్లీ హిమకాంత్ రెడ్డి ముఖం చూసి మీరు పెట్టలేదు. నేను ఏమంటున్నా, హిమకాంత్ రెడ్డి ముఖం చూసి మాత్రమే అని కాకుండా మీరు స్వయంగా మధుని వెళ్ళి కలిశారు, మధుతోనే తిరిగారు, మధుతో ఎంజాయ్ చేసినారు, ట్రిప్పులు తిరిగినారు, బ్యాంకాక్ పోయినారు, కూర్చొని మందు తాగినారు, అన్ని చేసి ఈరోజు ఓన్లీ అంటే వాళ్ళు ఏది చెప్తే మీరు అది చెప్తే మీకు డబ్బులు వస్తాయని మీ ఒక్కరి కోసం ఇంతమందిని డైవర్ట్ చేయకండి అని కూడా వారికి కూడా నేను ఏమంటున్నా, అందరం కలిసి పోరాడుతున్నాం, అందరితో పాటే మీకు డబ్బులు వస్తాయంటే వాళ్ళు తీసుకున్నారు కాబట్టి తీసుకున్న వాళ్ళతో డబ్బులు ఇప్పించే బాధ్యత ఇక్కడ మన మీద ఉంది, పోలీస్ వారి పైన ఉంది. కాబట్టి ఈరోజు ఎలాగో మీడియా దృష్టికి వచ్చింది, పోలీస్ వాళ్ళ దృష్టికి వచ్చింది, అంతకుముందు కూడా కేసులు అయ్యాయి, వాళ్ళు జైలుకి పోవడం జరిగింది. దయచేసి ఇప్పటికైనా మీరు ఆధారం లేనివి, అనవసరమైనటివి ఇటువంటి వీడియోస్ కానీ ఇటువంటి సంఘటనలు కానీ మీరు చేయకండి అని నేను బాధితులకు, న్యాయమైన బాధితులకు నేను క్లియర్గా చెప్తున్నాను. ఈ మంగ్లీకి సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి తప్పు చేయలేదంటూ పోలీస్ అధికారులు కూడా కొన్ని ప్లేసులలో ధృవీకరిస్తూ ఉన్నారు. మీడియా వేదికగానే ఆ మాటలు చెప్పేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మధు అరెస్ట్ అవుతూ ఒక వీడియో రిలీజ్ చేసి వెళ్ళారు. మీరు ఎవరినైతే బాధితుడు అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ బాధితుడు కాదు, అతడే నిందితుడు అంటూ ఆ వీడియోలో చెప్పినటువంటి సందర్భం చూస్తాం. అసలు ఏం జరుగుతూ ఉంది?
ఇక్కడ ముఖ్యంగా మీరు ఒకటి గమనించగలరన్న, ఉమ్, యాక్చువల్ గా మధు అనేటోడు A1 వాస్తవం, ఉమ్, A2 పాల్దియ భరత్ చౌహాన్, A3 పాల్దియ శైలజ చౌహాన్. yes, వీళ్ళు ముగ్గురు కూడా నిందితులు. ఉమ్, వీరు ముగ్గురు చేసిందే గాక వీరి వెనక 100కు 200% మంగ్లీ తమ్ముడు ఉన్నాడు అనేది వాస్తవం. ఇది ఉమ్, అది ఉన్నందుకే మంగ్లీ గారు కూడా దీనిలోకి బయటకు రావడం జరిగింది. అవును, అండ్ మధుని శివని కాపాడనికనే మంగ్లీ గారు కూడా ఈ యొక్క కుయుక్తులు ఉమ్, పన్నుతున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. దీన్ని డైవర్ట్ చేయడం కోసం అక్కడ సుబ్బారావు గారి మీద కేసు పెట్టి ఆయన మీద ఫైట్ చేయడం ఒకటి, తర్వాత మంగ్లీ నోట యమకాంత్ రెడ్డి అనే పేరు, మంగ్లీ గారు అడ్వకేట్ గారి నోట యమకాంత్ రెడ్డి అనే పేరు, అక్కడ రమావత్ మధు నోట యమకాంత్ రెడ్డి అనే పేరు, మరి కొందరు బాధితులని మభ్యపెట్టి వాళ్ళకి డబ్బాజ చూపి వారితోని కూడా యమకాంత్ రెడ్డి అనే పేరుని స్పష్టంగా పలికిస్తున్నారు. ఉమ్, అంటే మీరు దీనిలో స్పష్టంగా ఒక్కటి అర్థం చేసుకోవాలి, యమకాంత్ రెడ్డి అనేటోడు బాధితుడు, ఓకే, కానీ ఉమ్, పోతా వాడిని నిందితుని చేసిపోయారు. చాలా మంది నన్ను అడుగుతున్నారు ఉమ్, ఏంది యమకాంత్ రెడ్డి పరిస్థితి అని. అవును, ఒకటే చెప్పాడు యమకాంత్ రెడ్డి, ఉమ్, నేను ఈరోజు తప్పు చేయలేదు కాబట్టి నేను ఇంతమంది ప్రజల్ని ఉమ్, ఇంతమంది నన్ను నమ్మి పెట్టారు. అంటే నన్ను నమ్మి అంటే నేను ఒక టీం లీడర్గా ఉన్నా, ఉమ్, ఇంతకుముందు పనిచేసినటువంటి కంపెనీలో ఉమ్, నేను ఒక టీం మెంబర్ని కాబట్టి, టీం లీడర్ని కాబట్టి వారందరూ కూడా నా మాట గౌరవించారు. వాళ్ళు దీనిలో ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ప్లస్ నేను దీనిలో పెడితే మంచిగా ఉంటుంది నేను కూడా చెప్పాను. చెప్పిన క్రమంలోనే అందరం కలిసి దీనిలో పెట్టాము. కానీ పెట్టిన ప్రతి చోట కూడా ఉమ్, మధు గారు ఉన్నారు. మధు గారికి అకౌంట్కే ప్రతిదీ పంపించారు. ఉమ్, కానీ లాస్ట్కి నా అకౌంట్కి కొంత అమౌంట్ ఆయన ఎందుకు పంపించిండు, ఉమ్, నేను కొంత అమౌంట్ని రైస్ మిల్ అనే దానికంటే రైస్ మిల్లుకి కొట్టాడు. ఉమ్, అది రైస్ మిల్లు కొట్టిన అమౌంట్ ఏంటి, సిమెంట్ ఫ్యాక్టరీ కట్టిన అమౌంట్ అది. ఓకే, ఇప్పుడు రమావత్ మధు పోతా ఇట్లా పలానా ఇన్ని కోట్లు హేమకాంత్ రెడ్డి మా గురువు దగ్గరనే ఉన్నాయని ఉమ్, చెప్పిపోయింది కదా. ఉమ్, ఆ చెప్పిపోయిన వీడియోలో ఒక్కటి గ్రహించాలి. ఉమ్, ఇప్పుడు హేమకాంత్ రెడ్డిది కూడా మేము టోటల్ స్టేట్మెంట్ చూసినాం, ఉమ్, పోలీసు వారు కూడా చూశారు. ఓకే, ఫస్ట్ ఇచ్చిన డబ్బులన్నీ ఇప్పుడు ఎవరైతే ఇంట్రెస్ట్ అంటే వాళ్ళకి వడ్డీ రూపకంగా ఇవ్వాలని చెప్పిండో ఉమ్, ఆ వడ్డీకి సంబంధించిన కొంత డబ్బులు ఒక 30 లక్షలు ఒకసారి 30 లక్షలు ఒకసారి పంపించడం జరిగింది. ఉమ్, మిగతా అమౌంట్ని ఏదైతే వాడు 3 కోట్లని ఆరోపణ చేసిండో ఆ డబ్బులు అక్కడ రైస్ మిల్ అంటే అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్నటువంటి వ్యక్తికి 2 ఉన్నాయన్నమాట ఉమ్, కంపెనీస్, ఒకటి రైస్ మిల్ ఒకటి సిమెంట్ ఫ్యాక్టరీ. ఓకే, రైస్ మిల్ అనే అకౌంట్ లో అమౌంట్ వేయించుకున్నాడు. ఉమ్, స్పష్టంగా హేమకాంత్ రెడ్డి అమౌంట్ అక్కడికి వెళ్ళింది. ఓకే. ఇందులో ఎక్కడ కూడా మనం హేమకాంత్ రెడ్డి కోసం పోలీసులు వెతుకుతున్నారు. హేమకాంత్ రెడ్డి ఇప్పుడు అబ్స్కాండ్ లో ఉన్నాడు. హేమకాంత్ రెడ్డిని తప్పించేశారు. హేమకాంత్ రెడ్డి ఇప్పుడు కనబడట్లేదు. ఇవి మనకు వినబడుతున్నటువంటి ముచ్చట్లు. హేమకాంత్ రెడ్డి మొన్నటి వరకు మీతోనే తిరిగిండు. మరి ఇప్పుడు హేమకాంత్ రెడ్డి పోయే ముందు ఏమైనా మీతో మాట్లాడిండా, మీరే ఎక్కడైనా దాచిపెట్టారా ఏంటి అసలు? మేము ఎందుకు దాచిపెడతామండి, ఇంతమంది బాధితులు మీ కళ్ళెదురుగానే ఉన్నారు, అవును, మీరు చూస్తూనే ఉన్నారు. ఈ రోజు వరకు 10 రోజులు అయింది వాళ్ళు కంటిన్యూగా అవును, వాళ్ళ బట్టలు చూసిర్రు, వాళ్ళ కాళ్ళు చూసిర్రు, వాళ్ళ ముఖాలు చూసిర్రు. అవును, హేమకాంత్ రెడ్డి కూడా మనడి వరకు యాక్చువల్ గా ఎప్పుడైతే చెప్పిపోయిండో ఆ రోజు ఒక స్పష్టంగా ఒకటే చెప్పిండు, అన్న వీళ్ళు ఇట్లా పెట్టిరు కదా, నేను ఖచ్చితంగా కడిగిన ముత్యంలాగా నేనుండేది కాక మా వాళ్ళ కడిగిన ముత్యాలాగా నేను బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. కానీ దాంట్లో ఎటువంటి అనుమానం లేదని నేను పోలీసు వాళ్ళకి 100% సహకరిస్తా. నేను పోలీసు వాళ్ళ దగ్గర నేనే పోయి సరైన రైతా, దాని ఏముంది, నా మీద కేసు పెట్టిర్రు, పెట్టించిర్రు. కానీ దీనిలో ఎంత వాస్తవం ఎంత